అమ్మ నమస్తే అమ్మ. నమస్తే. సో నిన్న తమిళనాడులో ఎలక్షన్లు జరిగినాయి. అవును. విజయ్ దళపతి ఆయన కూడా హీరో అన్నమాట. సేమ్ పవన్ కళ్యాణ్ గారు లాగానే ఫస్ట్ 2 చోట్ల పోటీ చేశారు. సో జనాలందరూ కూడా ప్రచారంలో గానీ, సినిమాల్లో గానీ ఇక్కడ కూడా ఆయన్నే ఫాలో అవుతున్నారు. మరి గెలుస్తారా, గెలవరా అని చెప్పేసి అంటున్నారు. మీరేం చెప్తారు? గెలుతారా గెలవదా అన్నది కాదు, ప్రజల చేతిలో ఉంటుంది. హ్మ్. ప్రజల చేతనే ఉంటే అతని మీద నమ్మకం ఉంటే ప్రతి ఒక్కళ్ళు ఓట్లేసి ఆయనే కావాలంటే హ్మ్. గెలవచ్చు. హ్మ్. గెలకపోవచ్చు, అది ప్రజలు ఉంది. హ్మ్. లాస్ట్ దాకా కూడా ఏం తెలియదు, ఎవరు పోతారో ఎవరు వస్తుందో. వెళ్తే గెలవచ్చు. అమ్మ ఇప్పుడు సినిమా హీరో అన్నంత మాత్రం జనాలు ఓట్లేస్తారని చెప్పేసి మీరు చెప్పగలరా? సినిమా హీరోకు ఓట్లు వేస్తారంటే ఆ మనిషి ఎలాంటోడు, ప్రజల కోసం నిలబడ్డా, హ్మ్. ఆయన డబ్బు కోసమే బతుకుతారా అన్ని ఆలోచించుతారు ప్రజలు. అంటే ఇయ్యాలకు ఎవరు చదువుకోని వాళ్ళు ఉండరు. వెనకడంటే ఎవరు చదువుకోలేదు, ఎట్లా పడితే అట్లనే గుడ్డి చేసారు. హ్మ్. ఇప్పుడు ప్రతి ఒక్కటి చదువుకొని సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదువుకున్నాడు. హ్మ్. ఆ వ్యక్తి ఈ పరిపాలన చేస్తాడా చేయడా, మంచివాడా చెడ్డవాడా ఆలోచించి నిలబడితే వేస్తారు. అమ్మ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇందులోకి ఎంట్రీ కాకముందు నుంచి కూడా సొంత డబ్బులు పెట్టి చాలా హెల్ప్ చేశారు. అవన్నీ మనందరూ తెలుసు. అవును, అలాంటి వ్యక్తికే ఫస్ట్ టైం ఎవరు కూడా ఓట్లేయలేరు, ఓడిపోయారు. అవును. మరి ఈయన గెలుస్తారని చెప్పేసి మీరు చెప్పగలరా ఒక మాటలో? కష్టం ఇంకా, అదంతే. గెలుతారనే మనం అనుకోవాలి. లాస్ట్ దాకా ఎవరు ఉంటారో ఎవరు పోతారో ఎవరికి తెలియదు. పవన్ కళ్యాణ్ అంత కష్టపడి ఒకేసారి ఆయన పైకి రాలేదు. అన్ని సంవత్సరాలు కష్టపడి ఆయన ఎవరు కాదు, ఆయన కష్టపడ్డ డబ్బును కూడా పెట్టి అలా ఒక్కొక్క స్టెప్ ఎక్కుకుంటా ఇలా నిలబడ్డాడు. పవన్ కళ్యాణ్ ఒట్టిగా అక్కలే పవన్ కళ్యాణ్ నిలబడ్డా, నేను నిలబడలేనా అని వాళ్ళు ఆయనే పవన్ కళ్యాణ్ సినిమా హీరో అని నిలబడ్డాడు. ఆయనే గెలిచిండు, నేను గెలవలేనా అనుకుంటే అది పిచ్చి. అది పప్పుల కాలేసినట్టే. ఆయన ఒకేసారి గెలవలేకున్నా కానీ నేను ఓడిపోయినా మళ్ళీ ఎందుకు నిలబడాలని కూడా ఆలోచించలే. ఒక్కొక్క స్టెప్ ఎక్కిండు, నిలబడ్డాడు. మీరు కూడా అంతే, ఒక్కసారి గెలవకపోవచ్చు కానీ అది ప్రజల చేత ప్రజలనే ఉంటుంది. అది వేయాల వద్దా, అతడిని గెలిపిస్తారా మా కోసం చేస్తారా చేయరు అన్నది కూడా ఉంటుంది. గెలవచ్చు గెలవకపోవచ్చు అతడు.